ఈ రీల్ నేను ఎప్పుడెప్పుడు చేద్దామని నేను లాస్ట్ 6 months నుంచి వెయిట్ చేస్తున్నాను. అంటే నాకు ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఈ ప్లాట్ఫామ్ వల్ల ఈ అద్భుతమైన నేను చెప్పబోయే ఈ ప్రోగ్రామ్ని ప్రమోట్ చేద్దామని చెప్పేసి నేను ఎన్ని రోజుల నుండో అనుకుంటున్నాను. ఏం లేదండి, అమెరికాలో నార్త్ సౌత్ ఫౌండేషన్ అన్నది ఒక ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. దానికి నేను వాలంటీర్గా చేస్తాను. ఇది కంప్లీట్లీ ఫుల్లీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారో కొద్దిగా చెప్తాను, వివరంగా చెప్తాను, ప్లీజ్ ఏమనుకోకుండా వినండి. వాళ్ళు ఏం చేస్తారంటే, యాక్చువల్లీ 32 years అయిందనుకుంటా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి. రత్నం చిత్తూరి అనే అతను ఒక పెద్ద ఆయన స్టార్ట్ చేశారు. బాగా మహానుభావుడు అని చెప్పాలి. ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. లాస్ట్ 32 దాదాపు 33 సంవత్సరాల నుంచి ఆ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే, మేజర్ సిటీస్లో, మన ఇండియన్స్ ఉండే మేజర్ సిటీస్లో ఎడ్యుకేషన్ కాంపిటీషన్స్ని కండక్ట్ చేస్తారనమాట. స్పెల్లింగ్ బీ, మ్యాథ్ బీ, సైన్స్ బీ, బ్రెయిన్ బీ, తర్వాత పబ్లిక్ స్పీకింగ్, ఎస్సే రైటింగ్, ఇంకా సైన్స్, చాలా చాలా కాంపిటీషన్స్ ఉంటాయన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఐ విల్ ట్రై టు పుట్ అ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీరు కొంచెం ఓపిక చేసుకొని ఆ లింక్ చూడండి. ఒకవేళ మీరు కనుక యూఎస్లో ఉంటే, మీరు కనుక మీ పిల్లలకి కొద్దిగా పుష్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ ఆ కాంపిటీషన్స్ ఏంటంటే 2nd grade నుంచి 8th grade వరకు ఉంటాయన్నమాట. అవి కూడా వాళ్ళ ఏజ్ బట్టి గ్రూపులుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్ అనుకోండి, 3 levels ఉంటాయి అనమాట. మ్యాథ్ MB1, MB2, MB3 అని మ్యాథ్ బీస్కి 3 levelsగా ఉంటాయి కాంపిటీషన్స్. అలాగే స్పెల్లింగ్స్ కూడా ఉంటాయి. సైన్స్ అలా అంటే గ్రేడ్ వైజ్గా వాటిని గ్రూప్ చేసి ఉంటాయి. వాటి వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటో నేను చెప్తాను, వినండి. నాకు ఇప్పుడు కరెక్ట్గా గుర్తులేదు. ఒకప్పుడు మాత్రం పర్ టెస్ట్కి కొంచెం ఫీ ఉంటుంది అనమాట. $35 కొన్నిటికి $15. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఫీ. అవి మనం ఫీ కట్టి మన కిడ్స్ని రిజిస్టర్ చేస్తాం అనమాట. చేసిన తర్వాత వాళ్ళు కొందరు, ఇప్పుడు స్పెల్లింగ్ బీ అనుకోండి, వాళ్ళు మెటీరియల్ పంపిస్తారు, స్పెల్లింగ్స్ లిస్ట్ పంపిస్తారు. వొకాబులరీ బీ అయితే వొకాబులరీ లిస్ట్ పంపిస్తారు. మనం పిల్లలతోటి కూర్చొని వాళ్ళతో ప్రిపేర్ చేయించవచ్చు. దానికంటే మనం ఆ డబ్బులు అబ్బా ఎక్స్పెన్సివ్ అనుకోవడానికి ఏమీ అసలు బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే ఆ డబ్బులన్నీ వాళ్ళు ప్రతి పైసా వాళ్ళు ఇండియాలో స్కాలర్షిప్స్ ఇస్తారండి. చాలా మంది అంటే ఆ స్కాలర్షిప్స్తో చదువుకొని లాస్ట్ 32 సంవత్సరాలుగా ఆ స్కాలర్షిప్ మీద చదువుకొని జీవితాలు బాగుపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎన్ఎస్ఎఫ్ తరపున. అసలు ఎంత గొప్ప ప్రోగ్రామ్ అంటే అది. సో ఈ రిజిస్టర్ చేసి మనము పిల్లల్ని కాంపిటీషన్స్కి తీసుకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూస్టన్ అనుకోండి, టెక్సస్లోనే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూస్టన్లో ఉంటుంది, డాలస్లో ఉన్నాయి, ఆస్టిన్లో ఉన్నాయి, శాన్ ఆంటోనియో, అన్ని మేజర్ సిటీస్లో, మన వాళ్ళు ఉండే మేజర్ సిటీస్లో అన్నింటిలో కాంపిటీషన్స్ ఉంటాయి. ఆ కాంపిటీషన్స్లో పిల్లలు వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు కదా, వాళ్ళకు ట్రోఫీలు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అందులో టాప్ 10%, అప్రాక్సిమేట్లీ టాప్ 10%కి, అంటే ఈ 80 to 90 డిఫరెంట్ సెంటర్స్లో వాళ్ళు కాంపిటీషన్స్ పెడతారు కదా, దాంట్లో టాప్ 10%లో ఉండే పిల్లలందరికీ నేషనల్ కాంపిటీషన్స్కి ఇన్విటేషన్ పంపిస్తారనమాట. నేషనల్ కాంపిటీషన్స్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క మేజర్ సిటీలో వీళ్ళు నేషనల్ కాంపిటీషన్స్ జరుపుతారనమాట. ఒకసారి హ్యూస్టన్లో అయింది, ఒకసారి డాలస్లో అయింది, మంచి మంచి యూనివర్సిటీస్లో కూడా జరుపుతారు. MIT క్యాంపస్లో అయింది, తర్వాత కాలిఫోర్నియా, డిట్రాయిట్, ఫ్లోరిడా. ఫర్ పేరెంట్స్కి కానీ కిడ్స్కి కానీ ఆ నేషనల్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయ్యామంటేనే ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ కదా. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నేషనల్ లెవెల్లో కాంపిటీషన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ట్రోఫీస్ ఇస్తారు. తర్వాత ఇక్కడ కిడ్స్కి కూడా లెట్సే మీరు నేషనల్ లెవెల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చారనుకోండి, ఫస్ట్ వచ్చిన కిడ్కి ఏమో $1000 స్కాలర్షిప్ ఇస్తారు. వాళ్ళు కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి $1000 స్కాలర్షిప్ వస్తుంది. సెకండ్ ప్లేస్ వచ్చింది అనుకోండి $500, థర్డ్ ప్లేస్ వచ్చింది అనుకోండి $250. అయినో మనం స్పెండ్ చేసే ఆ మనీ, ఆ ఫ్లై చేసి అక్కడికి వెళ్ళి కాంపిటీషన్కి ఈ డబ్బులకి అసలు సంబంధం ఉండదు. కాకపోతే సంథింగ్ కిడ్స్కి ఏంటంటే నా కాంపిటీషన్లో వచ్చిన మనీ అన్నదట్టు ఉంటుంది కదా. సో యూఎస్లో వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే, మనం వీఆర్ మేకింగ్ కిడ్స్ టు వర్క్ టువర్డ్స్ అ గోల్. వాళ్ళు ప్రిపేర్ అవ్వడము, వాళ్ళు కాంపిటీషన్స్ కానీ ఎర్లీ ఏజ్లో ఇంట్రడక్షన్ కానీ మీరు చూసింటే స్క్రిప్షన్స్ స్పెల్లింగ్ బీలో పార్టిసిపేట్ అయ్యి నేషనల్ దాకా వెళ్ళి తర్వాత అక్కడ నేషనల్ ఫైనలిస్ట్ అయ్యి ట్రోఫీలు గెలుచుకున్న ప్రతి కిడ్ ఆల్మోస్ట్ లాస్ట్ 20-30 సంవత్సరాల నుంచి ఇండియన్ కిడ్స్ని మీరు చూసే ఉంటారు. వాళ్ళందరికీ మనకు తెలియకుండా వాళ్ళందరూ ఎక్కడ ప్రిపేర్ అవుతున్నారంటే, వాళ్ళందరూ
పార్ట్ ఆఫ్ ఎన్ఎస్ఎఫ్ అనమాట. అంటే నార్త్ సౌత్ ఫౌండేషన్లో వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఇక్కడ విన్ అయ్యారు కాబట్టి అక్కడ విన్ అవ్వడానికి కూడా ఇది స్టెప్పింగ్ స్టోన్ అయ్యిందనమాట. సో ఐ వుడ్ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ అండి. అదే కాకుండా ఈ కాంపిటీషన్స్లో వచ్చిన ఈ ఫీ మనీ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు నాన్ ప్రాఫిట్ లాగా ఇండియాలో స్కాలర్షిప్స్ ఇస్తారు. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ కిడ్స్ ఉన్నారనుకోండి, ఇఫ్ దే నీడ్, అంటే చాలా రూల్స్ ఉంటాయి దానికి, ఇండియాలో స్కాలర్షిప్ రావాలంటే ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి, తర్వాత యూనిట్ మెయింటైన్ సర్టెన్ మార్క్స్ కానీ గ్రేడ్స్ మెయింటైన్ చేయాలి, ప్లస్ డిగ్రీ స్టూడెంట్స్ కానీ లేదంటే డాక్టర్ చదివే స్టూడెంట్స్ కానీ ఎలిజిబుల్ అవుతారు. సంథింగ్ అరౌండ్ 25,000 రూపీస్ అయితే వాళ్ళు పర్ ఇయర్ స్కాలర్షిప్ ఇస్తారని అయితే నేను చూశాను. అగైన్ మీరు నార్త్ సౌత్ ఫౌండేషన్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే కూడా దొరుకుతుంది. అదే కాకుండా వీళ్ళు యాక్చువల్గా ట్యూటరింగ్ కూడా చెప్తారండి. యూఎస్లో కిడ్స్ వాళ్ళకి ట్యూటరింగ్ ఏంటంటే, లెట్స్ ఇఫ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ ఐ వాంటెడ్ టు టీచ్ మ్యాథ్ కానీ లేదంటే సైన్స్ కానీ నేను రిజిస్టర్ చేసుకోవచ్చు. నాకేం శాలరీ రాదు, బట్ జస్ట్ బికాజ్ నేను ఒక కమ్యూనిటీకి హెల్ప్ చేస్తున్నానట్టుగా నేను రిజిస్టర్ చేసుకోవచ్చు. కిడ్స్కి ఏమో వెరీ నామినల్గా ఉంటుంది అనమాట ఫీ. పర్ క్లాస్కి $10 or $15 పడేలాగా ఉంటుంది. క్లాసెస్ లైక్ 2-3 months అట్లా చాలా సెషన్స్ నడుస్తూ ఉంటాయి, మీరు కనుక్కోవచ్చు కూడా. ఆ డబ్బులు కూడా, బికాస్ ట్యూటర్ చేసే వాళ్ళందరూ వాలంటీర్గా చేస్తున్నారు కదా, ఆ డబ్బులు కూడా ఎవ్రీ పైసా ఇండియా వెళ్తుందండి. వాళ్ళు చాలా మంచి కాజ్తోని, ఇది 33 years నుంచి జరుగుతున్న ప్రోగ్రామ్, అంటే నాట్ అన్ ఈజీ థింగ్, నాట్ ఏ జోక్. ప్లీజ్ 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 దయచేసి మీరు కిడ్స్ని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని పార్టిసిపేట్ చేయండి. యాక్చువల్లీ హ్యూస్టన్లో అయితే March 27th and 28th అనుకుంటాను, అదొక మంచి కాజుకు కూడా యూజ్ చేస్తున్నాం కదా, ఆ ఫీ కట్టి, ప్లస్ మన పిల్లలకి బాగుంటుంది, మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓ మనం కట్టే పైసా ఇంకొక వాడికి పనికొస్తుంది అన్నట్టుగానే ఉంటుంది. దేర్ ఈజ్ నో మెయింటెనెన్స్ ఫీ కూడా ఉండదండి. అందరు వాలంటీర్, ఇంకా డొనేట్ చేస్తాం మేము. మాలాంటి వాళ్ళం కూడా ఏంటంటే వాలంటీర్, నేనైతే చాలా ఇయర్స్ నుంచి స్పెల్లింగ్ బీ కోఆర్డినేటర్ అనమాట హ్యూస్టన్ డివిజన్కి. సో ఈ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేస్తాను. ఐ వాంటెడ్ టు గివ్ బ్యాక్ టు కమ్యూనిటీ, రైట్? సో ఐఎమ్ ప్రౌడ్ వాలంటీర్ ఆఫ్ నార్త్ సౌత్ ఫౌండేషన్. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. ఐ ట్రై టు పుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ప్లీజ్ 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 డూ విజిట్ దట్ వెబ్సైట్. అండ్ దెన్ మీ ఇంట్లో కనుక 2nd grade నుంచి 8th grade వరకు ఎలాంటి ఏ ఏజ్ గ్రూప్లో ఉండే కిడ్స్ ఉన్నా కానీ వాళ్ళని రిజిస్టర్ చేయండి. ఒకవేళ మీ కిడ్స్ కానీ మీరు కానీ టీచింగ్లో వాలంటీర్ చేస్తామంటే యూ గైస్ ఆర్ వెల్కమ్. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ యూ గైస్ టు పార్టిసిపేట్. ఎవ్రీ పర్సన్ వర్క్స్ ఫర్ నో పెన్నీ అండి. అందరూ నేను చెప్పా కదా, నేషనల్స్లో దాదాపు ఒక 1,500 కిడ్స్ వస్తారనమాట. 1,500 రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. వాళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే నాట్ దట్ ఈజీ. క్యాంపస్ని రెంట్కి తీసుకోవాలి, అవన్నీ కూడా మనీ కలెక్ట్ చేసి డొనేట్ చేసి ఈ డబ్బులు ఈ కలెక్ట్ అయిన డబ్బుల్ని మాత్రం ఇండియాకి కంప్లీట్గా పంపించాలని చాలామంది ట్రై చేస్తారు. చాలామంది ఎవ్రీ ఇయర్ ఫ్లై చేసి వెళ్ళి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఫ్లై చేసి వెళ్ళి మరి చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు కనపడవు కొన్ని థింగ్స్. యూఎస్లో వాళ్ళు ఏం చేస్తుంటారు అనుకుంటారు, కానీ కొన్ని థింగ్స్, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ రియలీ వాంట్ టు సపోర్ట్ అండి. మనం ఏ దానం చేసినా చేయకపోయినా విద్యాదానం చేసి చూడండి. అదొక ఒక్క మనిషికే కాదు, ఒక కుటుంబాన్నే ఎలివేట్ చేయగలుగుతుంది అనమాట. మీరు అంటే గుళ్ళకు చేస్తుంటారు చాలామంది, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తుంటారు. అవన్నిటికంటే నేను బిలీవ్ చేసింది అయితే విద్యాదానం అండి. విద్యాదానానికి మించిన ఇలాంటి దానం లేదు. మీరు ఏమీ చేయనవసరం లేదు. స్ప్రెడ్ ద వర్డ్. మీకు మీ ఇంట్లో మీ పిల్లలు లేకపోయినా కానీ, ఆ ఏజ్ గ్రూప్లో లేకపోయినా కానీ, ఎవరైనా మీ కజిన్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ పిల్లలు ఉంటే వాళ్ళ అరే వీడేం సమ్మర్లో చదవట్లేదు సతాయిస్తూ ఉన్నాడంటే, ఇది కరెక్ట్గా అంటే లెట్స్ సే ఇప్పుడు వాళ్ళు రీజనల్స్లో మంచిగా రాస్తే సెలెక్ట్ అయితే సమ్మర్లో, ఎండ్ ఆఫ్ ద సమ్మర్లో నేషనల్స్ ఉంటుంది అనమాట. అరౌండ్ ఆగస్ట్ ఆర్ జూలై కానీ ఆగస్ట్ టైం ఫ్రేమ్లో ఉంటుంది. I strongly encourage you guys to think about it. Thank you.